హలో గైస్, నేను మీ తేజ. ఇలాంటి థంబ్నైల్స్ని మన మొబైల్లోనే పిక్సార్ట్ యాప్ యూజ్ చేసి అను ఫాంట్స్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అని క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ముందు ఒక వీడియోలో అను ఫాంట్స్ అనేది ఎలా మొబైల్ యూజ్ చేయాలో చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలుగు టాను అనే యాప్ ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇందులోని మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ టైప్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది అనమాట. కాపీ అయిపోయాక మీరు మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్లోకి వచ్చి దాన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీరు మీ దగ్గర ఉన్న అను ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రగతి అను ఫాంట్ అనేది యూజ్ చేస్తాను అనమాట. దీనికి బాగుంటుంది ప్రగతి అను ఫాంట్ అనేది. టైప్ చేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని అయితే కొంచెం జూమ్ చేసుకున్నాను, అంటే మనకి క్లారిటీ రావాలి కదా. జూమ్ చేశాక ఇలా అయితే వస్తుంది. తర్వాత దీన్ని కలర్ అనేది నేను వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకున్నాక బ్యాక్ వచ్చేసి దాన్నే సేమ్ డూప్లికేట్ చేయండి. లేయర్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఒక షేప్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము దాన్ని గ్రేడియంట్ అనేది చేయాలి కాబట్టి, టెక్స్ట్ గ్రేడియంట్ చేయాలి కాబట్టి ఒక షేప్ తీసుకొని దాన్ని ఇలా మిడిల్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ లేయర్ ఉంది కదా, ఏదైతే షేప్ తీసుకున్నామో అది, తర్వాత టెక్స్ట్ లేయర్ అనేది రెండు అనేది గ్రూప్ చేసుకుంటాం అనమాట. గ్రూప్ చేసుకున్నాక ఆ గ్రూప్ చేసుకున్న దాన్ని కలర్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఇలా అలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ రెండింటిని మళ్ళీ గ్రూప్ చేసుకుంటాం. గ్రూప్ చేసుకున్నాక అదే గ్రూప్ అనే ఉంది కదా, ఆ లేయర్ని అయితే షాడో యాడ్ చేస్తామన్నమాట. షాడో యాడ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి టెక్స్ట్ హైలైట్ అవుతుందన్నమాట. ఇది మనం ఒక 90 పెట్టుకుంటాం. 90 పెట్టుకున్నాక దీనికి నార్మల్గా దీన్ని కూడా కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ లేయర్ని పేస్ట్ చేస్తే కొంచెం మనకి హైలైట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. తర్వాత పిక్సార్ట్లోకి వచ్చి పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటాం. అంతే, మనం మొత్తం చేయాల్సింది పిక్సార్టే కాబట్టి పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటాం అనమాట. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎడిట్ ఏ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోని వైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక అందులోని ఇది అయితే 16:9 రేషియో తీసుకుంటాం, లేదా యూట్యూబ్ థంబ్నెయిల్ అని అక్కడ ఉంటుంది, యూట్యూబ్ అని, దాన్ని అయినా తీసుకోవచ్చు. రెండు సేమే. దాన్ని తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాక మనము థంబ్నెయిల్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అలాగే మెయిన్ ఫోటో అనేది తీసుకుంటాం అనమాట. తీసుకొని ఇలా అయితే తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. చేసి ఆ మెయిన్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్మెంట్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి. ఇందాక ఏవైతే అలర్ట్ మోషన్లో మీరు టెక్స్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో అవి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక మీకు ఎక్కడ కావాలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనమాట. ఆ ప్లేసెస్ అని టెక్స్ట్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత ఇందులోని ఇంకొక టెక్స్ట్ ఉండిపోయింది. ఏంటంటే అది అలర్ట్ మోషన్లోనే అవసరం లేదు, నేనైతే పిక్సార్ట్లో చేద్దాం అనుకున్నాను కాబట్టి అది వదిలేసాను. టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళాక మీరు ఏ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో, నేను అను ఫాంట్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యాప్లోకి వెళ్ళి దాన్ని అయితే కన్వర్ట్ చేసి దాన్ని ఇలా పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేశాక ఇలా అయితే వచ్చింది. మీకు నచ్చిన అను ఫాంట్ అయితే యాడ్ చేసుకొని, నాకైతే ఈ అను ఫాంట్ నచ్చింది, దీన్ని అయితే పెట్టుకున్నాక కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళాక గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే ఫస్ట్లో ఆరెంజ్ నుంచి రెడ్ కలర్ మధ్యలో తీసుకోండి. తర్వాత సెకండ్ది ఫుల్ రెడ్ తీసుకోండి. రెడ్ తీసుకున్నాక దానికి స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒక 16-17లో. తర్వాత షాడో యాడ్ చేయండి. షాడోలోని బ్లర్ అనేది ఫుల్గా పెంచండి, ఒపెసిటీ ఫుల్గా పెంచండి. అడ్జస్ట్మెంట్లో హారిజంటల్ వెర్టికల్ 0 చేసేయండి.
జీరో చేశాక ఇలా అయితే ఉంటుంది. అంటే కొంచెం లుకింగ్ అనేది బాగుందనమాట. తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్ళి బ్లాక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుందనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కిందన అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం హైలైట్ అవుతుందనమాట అంతే. చేశాక మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళాక మీరు మనకి బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఎలిమెంట్స్ కావాలి కదా, ఆ ఎలిమెంట్స్ కోసం ఫ్లైట్ అనేది సెర్చ్ చేశాను. ఎందుకంటే కంట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్లైట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, బాగుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని దాని ఒపెసిటీ కొంచెం తగ్గించుకొని ఆ లేయర్ అనేది ఆ టెక్స్ట్కి బ్యాక్ సైడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దాని ఒపెసిటీ అయితే కొంచెం తగ్గించుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. చేశాక ఇంకొంచెం ఏదైనా సరే ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి మనము దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం చేస్తామంటే బిల్డింగ్స్ అనేవి సెర్చ్ చేద్దాం. బిల్డింగ్స్ సెర్చ్ చేసి బ్యాక్గ్రౌండ్లో సెర్చ్ చేద్దాం అనమాట. స్టిక్కర్స్లోకి వెళ్దాం. మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళాక బిల్డింగ్ అని సెర్చ్ చేద్దాం. బిల్డింగ్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇందులోని మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని, నాకైతే ఈ ఫస్ట్లో ఉన్నవి థర్డ్ నచ్చింది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇలా పెట్టి అది లేయర్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ బ్యాక్ సైడ్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని, అంటే ఇప్పుడు నా అన్వేషణ ఉంది కాబట్టి అతని బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాక దాన్ని అయితే ఒపోజిట్ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా తగ్గించుకుంటాం. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ అనేది ఇంకా హైలైట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తామంటే షేప్స్లోకి వెళ్ళి ఒక షేప్ అయితే తీసుకుందాం. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఈ షేప్ తీసుకొని దీని అయితే బ్లాక్ కలర్లో పెట్టి ఇలా అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఒపోసిటీ అయితే తగ్గిద్దాం. అంటే మనకు టెక్స్ట్ కనబడాలి కదా, ఒపోసిటీ కొంచెం తగ్గించేసి టెక్స్ట్ కనిపించినట్టు పెట్టుకొని ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్దాం. ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఓన్లీ టెక్స్ట్ పార్ట్ ఇలా అరేంజ్ చేసుకుందాం అనమాట. చూడండి, నేను అరేంజ్ చేస్తున్నాను. అలా అరేంజ్ చేసుకుందాం అనమాట. మొత్తం అంతా అరేంజ్ చేసేద్దాం. మనకి ఇలా చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా మనము కంప్యూటర్లో అయితే ఆప్షన్స్ ఉంటాయి, కానీ మన దగ్గర మొబైల్ కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇలా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. తప్పదు, మనం ఏం చేయలేము. దీన్ని అయితే లేయర్ అనేది టెక్స్ట్కి బ్యాక్ సైడ్ అనేది తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఆపోసిటీ అనేది కొంచెం తగ్గించుకుందాం, కొంచెం లైట్గా తగ్గించుకొని ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత మనకి ఇంకేం మిగిలాయి ఇందులోని యాడ్ చేయడానికి, కంట్రీ గురించి మాట్లాడాం కాబట్టి కొన్ని కంట్రీస్వి ఫొటోస్ తీసుకుందాం. సెర్చ్లోకి వెళ్ళి కంట్రీ అని సెర్చ్ చేస్తే ఇలా కంట్రీస్ ఫొటోస్ వస్తాయి అనమాట. ఏవో 3-4 ఏవో ఫొటోస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఇక్కడ నేనైతే ఈ ఫోటో తీసుకొని దీనికి ఒపోసిటీ కొంచెం తగ్గించుకొని బ్లర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చివరిలో బ్లర్ అని ఉంది కదా, బ్లర్లోకి వెళ్ళండి. బ్లర్ ఆప్షన్లో ఆ చివరిలోకి వెళ్తే బ్లర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాం. మోషన్ బ్లర్ అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకొక 2 ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. ఏవో మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ సింపుల్గా చెప్తున్నాను ఎలా చేసుకోవాలి థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది. ఇలా అయితే యాడ్ చేసేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట. మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మనకి చాలామందికి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అనేవి ఉండవు కదా, ఇలా అయితే చేసుకోవచ్చు. మీకైతే ఫస్ట్ బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను, మనీ సేవ్ చేసుకోవడానికి అనమాట. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుట్పుట్ ఉంటుంది. లాస్ట్లో అతని పేరు కావాలి కాబట్టి నా అన్వేషణ అని సెలెక్ట్ చేసుకొని దీని ఈ ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఆ సైజ్ అయితే తగ్గించేసి ఇలా కిందలోనైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం సపోర్ట్ చేస్తారని